మహారాష్ట్రలో శివసేన పార్టీ ఆల్రెడీ చీలిపోయింది. ఉద్ధవ్ థాకరే నుంచి ఆ పార్టీని షిండే లాగేసుకున్నాడు. అది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే శివసేన పేరుతోటి ఉద్ధవ్ థాకరే తన పార్టీని క్యారీ ఆన్ చేసుకుంటున్నాడు. సరే, పోయినసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ 9 ఎంపీలు గెలవగలిగింది. అంటే ఆ పార్టీ కంటూ ఇంకా స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు, ఆ పార్టీ కంటూ కొంత ఉనికి గట్టిగానే ఉంది. 9 ఎంపీలు పోయినసారి లోక్సభ ఎన్నికల్లో గెలవగలిగారు. ఆ 9 మందిని ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్నాడు షిండే. ఆ 9 మందిలో 7 గనక షిండేకి లొంగిపోతే 2/3 షిండే పార్టీలో విలీనం కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు షిండే చేతిలో అసలైన శివసేన ఉంది. ఆ శివసేన పార్టీలోకి ఉద్ధవ్ థాకరే చేతిలో ఉన్నటువంటి 9 మంది ఎంపీలో 7 మెర్జ్ చేసుకోవడానికి షిండే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 6 టచ్లోకి వచ్చారట. ఇంకొక 3 కనీసం ఒక్కళ్ళన్నా వస్తే మెర్జ్ చేసుకోవచ్చు. కాదు, తన పార్టీని కాపాడుకోవడం కోసం, తన ఎంపీని కాపాడుకోవడం కోసం ఉద్ధవ్ థాకరే కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి 9 మందితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఒక 6 అయితే అందుబాటులోకి వచ్చారట, 3 రాలేదట అందుబాటులోకి. అంటే 3 పూర్తిగా అసలు పార్టీని విడటానికి సిద్ధంగా ఉన్నారు. 3 మాత్రం అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఉంచారు. ఇటు ఉద్ధవ్ థాకరేతో టచ్లో ఉన్నారు, అటు షిండేతో టచ్లో ఉన్నారు. 3 మాత్రం పార్టీ మారటానికి సిద్ధమైపోయినట్టున్నారు. ఆ 3 టచ్లోకి రాలేదట. మొత్తానికి అంటే బీజేపీ ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే షిండే చేస్తున్నట్టు పైకి కనపడుతున్నా షిండే వెనకాల ఉన్నది బీజేపీనే. అందరికీ తెలుసు కదా. షిండేని చూసి ఆ ఎంపీలు పోవట్లే, షిండే వెనకాల ఉన్న బీజేపీని చూసి పోతున్నారు. పోతే కదా, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ నుంచి చీలిన ఎంపీలు ఒక చిన్న పార్టీలో మెర్జ్ అయ్యారు. ఆ చిన్న పార్టీలో ఎందుకు మెర్జ్ అయ్యారు? ఆ పార్టీ వెనకాల బీజేపీ ఉంది కాబట్టి. డైరెక్ట్గా బీజేపీ తన పార్టీలో చేర్చుకోకుండా వేరు వేరు పార్టీల్లోకి వాళ్ళని పంపిస్తుంది. ఆ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటుంది. ఇప్పుడు షిండే వెనకాల కూడా బీజేపీ ఉంది కాబట్టి షిండేతో టచ్లో ఉన్నారు. బీజేపీ ఇదంతా ఎందుకు చేస్తుందంటే పార్లమెంట్లో తన బలాన్ని 2/3 పెంచుకోవడం కోసం. లోక్సభలో 2/3 ఉండాలి, రాజ్యసభలో 2/3 ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ బిల్లుకి అడ్డంకి రాదు. పోయినసారి 2 బిల్లులు వీగిపోయాయి కదా, మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టినప్పుడు 2/3 మెజార్టీ లేకపోవడం వల్ల వీగిపోయినాయి కదా. ఇక మళ్ళా ఆ ఇబ్బంది రావద్దు అనే కారణం చేత ఇంత ఆపరేషన్ చేస్తుంది. ఇది నైతికమా అనైతికమా అంటే ఖచ్చితంగా అనైతికమే. కానీ బీజేపీ భాషలో మాకు తప్పదు, మాకు అవసరం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. సరే, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.